రోజు 25 సెప్టెంబర్ మాకు ఎంతో మల్కాజ్గిరి వాసులందరికీ కూడా చాలా సుదినం అని చెప్పాలి. ఎందుకంటే ఇక్కడ వాజ్పేయి నగర్ బ్రిడ్జ్ దగ్గర ఉన్నాము, వాజ్పేయి నగర్ గేట్ దగ్గర ఉన్నాము. ఇక్కడ RUB శాంక్షన్ అయింది అంటే మా బీజేపీ గవర్నమెంట్లో మా మోదీ గారి సొరవ వల్ల అండ్ మా ఈటల రాజేందర్ గారు ఎంతో కృషి చేశారు. అంటే బోర్డుని కన్విన్స్ చేసి అలాగే రైల్వే మినిస్ట్రీని కన్విన్స్ చేసి రోడ్ అండ్ రైల్ అండ్ బ్రిడ్జ్ వస్తుంది మనకి. ఇది అసలు ఎంత మందికి ఎంత ఇన్కన్వీనియంట్ గా ఉండిందంటే కిలోమీటర్లు ఇటు అటు కూడా ట్రాఫిక్ నిలబడిపోయి ఉండేది. అట్లాంటిది 100% సెంట్రల్ గవర్నమెంట్ ఫండ్స్ అంటే రైల్వే బోర్డ్ శాంక్షన్ చేసింది నియర్లీ 74 crores ఆఫ్ మనీ. 74 crores కాంపన్సేషన్ కూడా ఇక్కడ ఇల్లు కూడా కొన్ని ఎక్విజిషన్ అవ్వాల్సి ఉంటుంది. వాటన్నిటికీ కూడా కాంపన్సేషన్ కూడా గవర్నమెంట్ సెంట్రల్ గవర్నమెంట్ పే చేస్తుంది. అంటే మన మోదీజీకి చాలా పెద్ద నమస్కారము. అలాగే మన వైష్ణవ్ జీ గారికి కూడా, రైల్వే మినిస్టర్ అయిన వైష్ణవ్ గారికి కూడా ధన్యవాదాలు. మా ఎంపీ ఈటల రాజేందర్ గారు కంటిన్యూస్ గా వాళ్ళ వెనకాల పడి అంటే వాళ్ళని కన్విన్స్ చేసి, ఎందుకంటే మన స్టేట్ గవర్నమెంట్ 50% ఇవ్వాలంటే ఇచ్చే పరిస్థితిలో లేదు. 2014లో ఇక్కడ ఫౌండేషన్ స్టోన్ వేశారు. ఎవరు? హరీష్ రావు గారు వచ్చి ఇక్కడ ఫౌండేషన్ స్టోన్ వేశారు RUBకి. RUB గురించి వేసింది. ఇప్పుడు 11 సంవత్సరాల నుంచి పని అవ్వలేదు. అట్లాంటిది బీజేపీ గవర్నమెంట్ ఇంత చొరవ తీసుకుని 100% ఫండ్స్ ఇవ్వడము అది చాలా గ్రేట్ విషయము. 100% సెంట్రల్ గవర్నమెంట్ ఫండ్ చేస్తుంది ఈ బ్రిడ్జ్కి. కాబట్టి ఇక్కడ మనం ఇన్ని రోజులు ఇబ్బంది పడ్డాము, మనకి మంచి రోజులు వస్తున్నాయి. ఇప్పుడు ట్రాక్స్ ఆల్రెడీ ఇది LC8 అంటారు. ఇది కాకుండా 9 and 10 కూడా శాంక్షన్ అయినాయి. అంటే వినాయక్ నగర్ది అలాగే ఇక్కడ ఓల్డ్ PS దగ్గర ఉన్న గేట్లు కూడా తొలగిపోతున్నాయి. భారత్ మాతాకి